గుంటూరు నుంచి వచ్చామండి. చాలా బాగా మెరుస్తా బాగా చూసాము స్వామిని. బాగా కిరణాలు బాగా కనిపించాయి. చాలా హ్యాపీగా ఉన్నాము. స్వామి బాగా మెరుస్తా చాలా కిరణాలతో బాగా మెరుస్తా బాగా ఉన్నారు. మేము కూడా చాలా ఫీల్ అయ్యాము. రెడ్ కలర్లో బాగా మెరిశారండి. అంతకుముందు వచ్చాం కానీ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడటం. వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. బాగా తెలంగాణ హైదరాబాద్ సూర్యకిరణాలు పడ్డాయి, చూసాము. చాలా బాగుంది. వచ్చినందుకు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ రావడం చూసాము. బాగా హ్యాపీగా ఉంది. మేము గుంటూరు నుంచి వచ్చామండి. ఇందాక అందరం ఒకటే సూర్యకిరణాలు పడతాయని తెలిసే వచ్చాము. మాకు అద్భుతంగా దర్శనం జరిగింది. స్వామివారి దివ్య దర్శనం జరిగింది. బాగా సంతృప్తిగా ఉన్నాం. పడ్డాయండి, పడ్డాయి. మేము బాగా లోపలికి వెళ్ళి దివ్య దర్శనం చేసుకున్నాం. 10 నిమిషాల సేపు అక్కడ ఉన్నాం. 7-8 నిమిషాల సేపు కిరణాలు పడ్డాయి, చూసాం. ఒక అద్భుతం చూసాం. ఎక్సైటెడ్. నెల్లూరు నుంచి వచ్చానండి. నా పేరు చంచయ్య. నెల్లూరు నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడ సూర్యకిరణాలు వచ్చేసి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1-2 తారీఖుల్లో, మార్చి 9-10 తారీఖుల్లో కంటిన్యూగా పడుతున్నాయండి. వాతావరణం ఏదన్నా ఆ రోజు కొంచెం మేఘాలు వస్తే ఆగిపోతున్నాయి. ఈరోజు మాత్రం రాత్రి 7:30కంతా ఉరుములు మెరుపులుగా ఉంది. భయపడ్డాను. అయినా కూడా ఈరోజు వచ్చేసి ఆ సూర్యకిరణాలు పడే టైంకి ఆ స్వామి మేఘాలు లేకుండా ఆనందంగా ఈరోజు సూర్యకిరణాలు స్వామి మీద పడ్డాయి. ఆనందంగా దర్శనం చేసుకున్నాం. ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో మార్చి 9, 10, అక్టోబర్ 1-2 తేదీలలో పడడానికి సూర్యకిరణాలు పడడానికి అవకాశం ఉంది. అట్లాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా సూర్యరశ్మి పడే అవకాశం లేకపోయింది. ఎందుకంటే మబ్బుల చేత, మేఘావృతం వల్ల, ఆ తుఫాను కారణంగా ఆ సూర్యరశ్మి జరగలేదు. అట్లాగే 2 సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మధ్యనే అందరూ కూడా వారు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వీరందరూ ఈ సమక్షంలోని సూర్యకిరణాలు మొట్టమొదటిగా పడడం చాలా అదృష్టదాయకం. ఎందుకంటే అది మేఘావృతం వల్ల అది పడడం లేదు 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం అత్యద్భుతంగా మేఘాలన్నీ తొలగిపోయి సూర్యుడు చాలా అత్యంత ఎంతో తేజోవంతంగా బింబం కనబడింది. అందరికీ కూడా భక్తులందరూ కూడా సంతోషించారు. ఇట్లాగే అక్టోబర్ 1 మళ్ళీ 2వ తారీఖున కూడా మేఘావృతం లేకపోతే చక్కగా కనబడుతుందని భక్తులందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చూశారు. దీంట్లోని ఏ విటమిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది మనకు లోపమైన విటమిన్ ఏ విటమిన్ చాలామందికి ఉంటుంది. ఆ విటమిన్ సూర్యనారాయణ స్వామి మొట్టమొదటి కిరణాలు ఏ విటమిన్ డి, ఏ 2 ఉంటాయి. అందుకోసం ఆ చిన్నపిల్లలకు కూడా ఈ విటమిన్ లోపించడం వల్ల వారందరూ కూడా ఈ శక్తిని కోల్పోతే వాడిని కూడా అది సూర్యనారాయణ స్వామి ప్రార్థిస్తారు. ఇట్లాంటి అరుదైన దృశ్యాన్ని మళ్ళీ ఈ 2వ తారీఖు నాడు చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చి 9, 10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి ధరించాలని కోరుతున్నాం. దక్షిణాయనం ఇది. తర్వాత ఉత్తరాయణంలో మార్చిలో పడుతుంది. ఉత్తరాయణం దక్షిణాయనం ఇది. దక్షిణాయనం మొన్నే ఈ ప్రవేశించి కర్కటక సంక్రమణం అంటారు. ఆ కర్కటక సంక్రమణం నుంచి దక్షిణాయనం ప్రవేశించింది. దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు దక్షిణ తట్టు సూర్యనారాయణ స్వామి ఉంటున్నాడు. సూర్యుడు ప్రయాణించడు, భూమి ప్రయాణిస్తున్నది. కాబట్టి మనం సూర్య గమనాన్ని మనం చూసి ఆ సూర్యుడే ప్రయాణిస్తున్నాడు అనుకుంటాం. ఇవి 2-3 నిమిషాలే పడుతుంది. ఆ తర్వాత ఈ బయటి కాంతి అంతా కూడా లోపలికి వస్తుంది. కాబట్టి అవి మంచివి కావు. ఇది సరిగ్గా కిరణ స్పర్శ జరగడం చాలా ఉత్తమం. అది మనందరం చూసాం కాబట్టి చాలా సంతోషం. మనందరికి కూడా భాగ్యం, అదృష్టం కూడా ఉంటుందని మనం చేస్తున్నాం. సూర్యోదయం 5 నిమిషాలు తక్కువ, మీదకి వచ్చేసరికి 6-5 నిమిషాలు.